సరే, వాక్యం షేర్ చేసుకోవడానికి మన మధ్య శ్రావణి సిద్ధం కలిగి ఉండగా అందరం కొద్ది నిమిషాలు శ్రద్ధ కలిగి దేవుని మాటలు విందాం. అందరికీ ప్రైజ్ ది లార్డ్. చిన్న ప్రేయర్ చేసుకుందాం. ప్రేమ పరిశుద్ధుడ, ప్రేమ గల దేవ, కృపగల తండ్రి ప్రభువా, ఏసీదిగా ఎట్టి సమయం మాకు ఇచ్చిన దేవ నీకే స్తోత్రములు తండ్రి ప్రభువా. ఏసీయా నీ మాట చెప్పుచుడుగా తండ్రి ప్రభువా, వ్యర్థమైన మాటలు నా నోటి నుండి రాకున్నట్లు దేవ తండ్రి ప్రభువా, మీరే నా నోటి నుండి తండ్రి ప్రభువా వినివారికి మాట్లాడమని అడుగుచున్నాం తండ్రి ప్రభువా. ఇదిగో నేను తండ్రి ప్రభువా వినిన వాక్యమును హృదయంలో తలపోసుకున్న భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రభు యేసు నామములో మిక్కిలి వినపూర్వకంగా అడిగి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఈరోజు నా ప్రార్థనాంశం ఏంటంటే పాపం మానవుని యొక్క జీవితంలోనికి ఏం తీసుకొస్తుంది అనేది చూద్దాం. అసలు మనం చూస్తున్నట్లయితే ప్రభు అయిన యేసయ్య మన కోసం మానవుని చేయకముందే మానవుడు ఉండవలసిన వాతావరణం మరియు మానవునికి కావలసిన ప్రతి ఒక్కటి కూడా ఈ భూమి మీద నిర్మించి ఉన్నారనమాట. ఈ భూమి మీద ప్రతి ఒక్కటి కూడా మానవునికి ఏది కావాలో, ఏది అవసరమవుతుందో, ఏది ఎలాగో ప్రతి ఒక్కటి కూడా మన కొరకు సిద్ధపరిచి ఉన్నారు. మన కొరకు సిద్ధపరిచి ఉంచి మనలను తయారు చేయవారుగా ఉన్నారనమాట. అయితే మనకి అన్ని వెసులుబాట్లు తయారు చేసి అంతా కూడా మనకి క్షేమకరంగా ఉంచి ఇంతలా మనకి ఫెసిలిటీ కలిగి చేసిన దేవుడే మరలా భూమి మీదకి రావాల్సిన అవసరం ఏమొచ్చింది అని చూసుకున్నట్లయితే మన మానవుని యొక్క జీవితంలోనికి పాపం వచ్చేసింది. మనం ముందుగా ఎలా ఉన్నామండి, మనం చూసుకున్నట్లయితే మనకు తెలుసు ఏదైనా వనంలో ఆదామవ్వలతో దేవుడు కలిసి ఆడుకున్నట్లు మనకి తెలిసి మనకి అందరికీ తెలిసిన విషయమే. కానీ ఎప్పుడైతే ఆదామవ్వలలో పాపము ఎంటర్ అవుతుందో అప్పుడు దేవునికి వారికి మధ్య డిఫరెన్స్ అనేది వస్తుందన్నమాట. పాపము మానవుని యొక్క జీవితంలోకి ఏం తీసుకొచ్చింది, అసలు ఈ పాపం అనేది ఎందుకు మానవుల జీవితంలోకి వచ్చింది, ఏమేమి తీసుకొచ్చింది అనేది మనం చూద్దాం. లూకా సువార్త 4వ అధ్యాయము 17 నుంచి 18 వచనములు చదువుకోవచ్చు. ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడును. ఆయన గ్రంథము విప్పగా ప్రభువాత్మ నా మీద ఉన్నది, పేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించును. చెరలోనున్న వారికి విడుదల, గ్రుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవత్సరము ప్రకటించుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. మన ప్రభు అయిన యేసయ్య ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారంటండి? 4 కారణాలు ఉన్నాయి. ఏంటంటే చూద్దాం. బేదలకు సువార్త ప్రకటించడానికి, రెండవదిగా చెరలోనున్న వారిని విడుదల కల్పించడానికి, మూడవదిగా గ్రుడ్డి వారికి చూపును కలిగచేయుటకు, నాలుగవదిగా నలిగిన వారిని విడిపించడానికి. మన ప్రభు అయిన యేసయ్య భూమి మీద బాలునిగా జన్మించడానికి ఈ 4 రీజన్స్ ఉన్నాయంటండి. మనం చూసుకున్నట్లయితే పేదరికం అనేది మనకి 2 రకాలుగా ఉంటుంది. శారీరక పేదరికము మరియు ఆధ్యాత్మిక పేదరికము. శారీరక పేదరికం అంటే మనకు తెలిసిందే, మనం చదువుకున్నట్లయితే మన సబ్జెక్ట్స్లో ఉంటుంది. హ్యూమన్ వాంట్స్ ఉంటాయి కదండి, హ్యూమన్ కోరికలు, అవి అన్లిమిటెడ్ అంట. ఇంకా ఉన్నా సరే ఏదో ఒకటి కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి అని అనుకుంటూ ఉంటాడు అనమాట. మనకి తెలిసిన స్టోరీయే. ఒక వ్యక్తి నడుచుకుని వెళ్తే ఆ పక్క నుంచి ఒక సైకిల్ వేసుకుని అతను చూసి అతను అనుకుంటాడు నాకు ఈ సైకిల్ ఉన్నా బాగుండేది అని చెప్పి అనుకుంటాడంట. ఆ సైకిల్ ఉన్న వ్యక్తి పక్కన నుంచి వెళ్తున్న బండిని చూసి అబ్బా నాకు బండి ఉంటే బాగుండేది అని చెప్పి అనుకుంటారంట. మరలా ఆ బండి ఉన్న వ్యక్తి కారుని చూసి అబ్బా నాకు కారు ఉంటే బాగుండేది అని చెప్పి అనుకుంటారంట. పక్కన కాలు లేకుండా ఇంకొక అతను చూసి కనీసం నాకు కాలు ఉంటే సరిపోయేది అని చెప్పి ఆ కాలు లేని అతను అనుకుంటూ ఉంటాడంట. చూసారా మనుషులు ఎట్టి విధంగా ఉన్నారు అంటే వారికి ఉన్న దాంట్లో సరిపెట్టుకోక లేని దానికోసం వెతుకుతూ పేదరికంలో ఉన్నట్టు భావిస్తారనమాట. అది శారీరకమైన పేదరికం అయితే ఆధ్యాత్మికమైన పేదరికం ఏంటంటే దేవుని వాక్కు మనలో లేకపోవడం, దేవుని తలంపులు మనలో రాకపోవడము. ఆధ్యాత్మికంగా దేవుని కోసం వెతుకులాడకపోవడము ఆధ్యాత్మికమైన పేదరికం అనమాట. అంటే దేవుని కోసం ఎక్కువ తెలుసుకోలేకపోవడము ఆధ్యాత్మికమైన
పేదరికము. ఈ పేదరికాన్ని తుడిచిపెట్టుటకు, ఈ పేదరికాన్ని మనకు తీసేయటకు ప్రభువైన యేసయ్య బాలుడిగా మన భూమి మీద జన్మించారు. రెండవదిగా చూసుకున్నట్లయితే ఇక్కడ చెప్తున్నారు కదా, చెరలో ఉన్న వారిని విడుదలకు. చెరలో ఉండడము అంటే ఏంటంటే పాపపు బంధకాలలో, అంటే ఒక దానికి బానిస అయిపోవడం అనమాట, ఒక దానికి ఎడిక్ట్ అయిపోవడం, లేని దాని కోసం వెతుకులాడడం అనమాట. మనం చూసుకున్నట్లయితే ఒక ఆనందం కోసము మనం డబ్బు విషయంలో కానివ్వండి, లేదంటే సెల్ ఫోన్ దగ్గర కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆనందం కోసము, అది కూడా టెంపరీ ఆనందం కోసము వెతుకులాడుతూ ఉంటామంట. ఒక చిన్న స్టోరీ చెప్తాను. అనగనగా ఒక ఊరు ఉందంట. ఆ ఊర్లో ఒక రాజు ఉన్నారంట, ప్రజలు ఉన్నారంట. ఆ ప్రజలకి ఎవరింట్లోనూ కూడా కరెంట్ సదుపాయం ఉండేది కాదంట. ఓన్లీ రాజుగారి ఇంట్లోనే కరెంట్ సదుపాయం అనేది ఉండేదంట. అయితే ఒక చిన్న బాబు రాజుగారి ఇంటి ముందు అటు ఇటు తిరుగుతూ, పావు గంట నుంచి అటు ఇటు తిరుగుతూ ఏదో వెతుకుతూ తిరుగుతున్నాడంట. రాజుగారు పిలిచి, బాబు ఏదైనా పాడేసుకున్నావా అంటే, అవును రాజుగారు, నాకు రింగ్ ఉంటుంది, ఒక ఉంగరం ఉంటుంది, ఆ ఉంగరం పాడేసుకున్నాను, అది నెతుక్కుంటున్నాను అని చెప్తే, రాజుగారు కూడా నెతుకుతారంట. ఇంకో పావు గంట అవుతుందంట. ఏంటి నువ్వు నిజంగానే ఇక్కడ పాడేసుకున్నావా, ఎంత వెతికినా దొరకట్లేదు ఏంటి అంటే, ఆ బాబు చెయ్యి వెనక్కి చేపి అంటారు కదా, అక్కడ పాడేసుకున్నాను రాజుగారు అంటే, మరి ఇక్కడ ఎందుకు నెతుకుతున్నావురా అంటే, ఆ బాబు అంటారు కదా, ఇక్కడ లైట్ ఉంది కాబట్టి ఇక్కడ వెతుకుతున్నాను రాజుగారు అని చెప్పి అంటారనమాట. మనము కూడా దేవుడిచ్చిన ఆనందాన్ని, దేవుడిచ్చిన పర్మనెంట్ ఆనందాన్ని వదిలేసుకుని ఎక్కడెక్కడో చిన్న చిన్న విషయాలు, టెంపరీ ఆనందాలని మనము ఎక్కడుంటే అక్కడ ఆ ఆనందాల కోసం వెతుకుతూ ఉంటాం అనమాట. ఆ టెంపరీ ఆనందం కోసం ఎక్కడుంటే అక్కడ, ఎక్కడ డబ్బులో ఉంటే డబ్బులో, ఫోన్ విషయంలో ఉంటే ఫోన్ విషయంలో, మనకి ఎంతో పెండింగ్ వర్క్ ఉంటుంది, కానీ ఫోన్ చూస్తే చిన్న ఆనందం, ఆ ఫోన్ చూసే విషయంలో మనం అక్కడ ఉండిపోతాం అనమాట. ఇలాంటి చిన్న ఆనందాల కోసం పర్మనెంట్గా ఆనందం ఇచ్చే యేసయ్యను వదిలి మనము ఆ ఆనందాల కోసం వెతుకుతున్నాం అనమాట. ఆ ఆనందాన్ని మళ్ళీ మనకు తిరిగి అందజేయడానికి యేసయ్య పసిబాలుడిగా ఈ భూమి మీద పుట్టారనమాట. మూడవదిగా చూసుకున్నట్లయితే గుడ్డివారికి చూపును కలిగినని ప్రకటించుటకు. గుడ్డితనము, ఇది కూడా 2 టైప్స్ అండి. శారీరకమైన గుడ్డితనము మరియు ఆధ్యాత్మికమైన గుడ్డితనము. మనకి శారీరకమైన గుడ్డితనం ఉంటే మనకి ముందేముందో, మన ప్రక్కన ఏముందో, నేను నడిస్తే పడతానో, లేదంటే ముందు అడిగేస్తే ముందుకు పడతానో, లేదంటే ఏంటి అనేది మనకి ఏముందో అసలు ఏం కనిపించదు. ఆ శారీరకమైన గుడ్డితనం మనల్ని పడవేజేలాగా ఉంటుంది అనమాట. అలాగే ఆధ్యాత్మికమైన గుడ్డితనం కూడా మనల్ని పాపంలోకి పడవేయులాగా ఉంటుంది అనమాట. అంటే మనము దేవుని సహాయం లేకుండా ఎక్కడికి కూడా వెళ్ళలేమన్నమాట. విచ్ మీన్స్ మనము పడిపోయేవారిగా ఉంటాం అనమాట. దేవుని సహాయంతో సాతాను గారితో పోరాడుతూ ప్యారలల్గా మనము ట్రావెల్ చేస్తూ ఉండాలి మన జీవితంలో. అలా కాకుండా మనము ఆధ్యాత్మికమైన బలం లేకుండా మనం ట్రావెల్ చేసినట్లయితే కనుక ఖచ్చితంగా లోకంలో పడిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయన్నమాట. మూడవదిగా చెప్తున్నారు కదా, మనలో ఉన్న ఆధ్యాత్మికమైన గుడ్డితనం తీసివేయటకు దేవుడు ఈ భూమి మీదకి పసిబాలుడిగా జన్మించారు. నాలుగవదిగా చూసుకున్నట్లయితే నలిగిన వారిని విడిపించడానికి. అంటే మనం చూసుకున్నట్లయితే ఒకే సమస్యతో ఒక్కొక్క ఇంట్లో ఒకే సమస్యతో సంవత్సరాలు బాధపడుతూ ఉంటారు. ఎంతలా అంటే ఎవరికి చెప్పుకోలేరు, ఇంకా వాళ్ళ సమస్యను ఎక్కడ షేర్ చేసుకోలేరు, ఆ సమస్య తీర్చడానికి సొల్యూషన్స్ కూడా దొరకవు. అలా ఆ ఒక్క సమస్యతో నలిగిపోతున్న వారిని విడుదల చేయడానికి ప్రభువైన యేసయ్య ఈ భూమి మీద పసిబాలునిగా జన్మించారంట. ఇక్కడ మనకి దూత చెప్తారు కదా, ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన వార్తను చాటడానికి గాబ్రియేల్ దూత అనేది మన దగ్గరికి వచ్చి, గొర్రెల కాపరి దగ్గరికి వచ్చి ఈ సువార్తను చెప్తుందంట. మనకి సంతోషకరము అంటే ఈ యేసయ్య భూమి మీదకి ఎందుకు వచ్చారంటే మనందరికీ మహా సంతోషకరమైన, ప్రతి ఒక్కరికనే కాదు, భూమి మీద నివసించే ప్రతి మనుషుడికి కూడా మహా సంతోషకరమైన వార్తను తెచ్చారనమాట. అంత సంతోషకరం ఎందుకు జరుగుతుంది అంటే దేవుడు మనలో ఉన్న పేదరికాన్ని, మనలో ఉన్న చెరని,
మనలో ఉన్న గుడ్డితనమును, మనలో ఉన్న విరిగి నలిగిన మనసును తీసివేయడానికి పసిబాలునిగా ఈ భూమి మీద జన్మించినారనమాట. ఇటు వాక్యం మనందరిలో నెరవేరునుగాక. ఆమేన్. చక్కటి వాక్యం అందించిన శ్రావణి సిస్టర్ అందరూ ఒకసారి ప్రైజ్ లార్డ్ చెప్తామా? ప్రైజ్ లార్డ్ శ్రావణి. Praise the Lord, శ్రావణి. ప్రైజ్ ద లార్డ్.